విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ చెన్నైలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. వారం క్రితం హైదరాబాద్లోని ఒక సినిమా షూటింగ్లో గాయపడ్డ రంగరాజు చికిత్స కోసం చెన్నై వెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారు. అతనికి 2 కుమార్తెలున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ చెన్నైలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. వారం క్రితం హైదరాబాద్లో ఒక సినిమా షూటింగ్లో గాయపడ్డ రంగరాజు చికిత్స కోసం చెన్నై వెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారు. అతనికి 2 కుమార్తెలున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ చెన్నైలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. వారం క్రితం హైదరాబాద్లో ఒక సినిమా షూటింగ్లో గాయపడ్డ రంగరాజు చికిత్స కోసం చెన్నై వెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. అతనికి 2 కుమార్తెలున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ కోసేపు గారు చెన్నైలో చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఆయనకి చాలా అంటే టాలీవుడ్, తమిళ్, కన్నడ, మలయాళం చిత్రాలతో పాటు హిందీ చిత్రాలు కూడా ఆయన యాక్ట్ చేశారు. ఆల్మోస్ట్ 7 లాంగ్వేజ్ నుంచి 8 లాంగ్వేజ్ లో ఆయన యాక్ట్ చేయడం జరిగింది. దాదాపు 500 పైగా సినిమాల్లో నటించారు. మనకు తెలిసినంత వరకు తెలుగు సినిమాలు కూడా వందలాది ఉన్నాయి. అఫ్ కోర్స్ అవి పాత సినిమాలు, అంత నోటెడ్ సినిమాలు, పూర్తి తీసుకొచ్చే సినిమాలు కూడా చాలా ఉన్నాయి. యజ్ఞం కావచ్చు, భైరవ దీపం కావచ్చు, ఈ విధంగా కొన్ని పెద్ద సినిమాల్లో కూడా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. ఇటీవల మనకు తెలిసిందే ఆయన అంతేకాదు ఆయన బాడీ బిల్డింగ్, అదేవిధంగా వెయిట్ లిఫ్టింగ్ కూడా ఆయన ప్రవేశం ఉంది. స్టార్టింగ్ ఆయన కెరీర్ కూడా ఒక మాస్టర్ గా, ఫైట్ మాస్టర్ అన్న ఆ ప్రాస్పెక్ట్ లో ఆయన కెరీర్ స్టార్ట్ అవడం జరిగింది. ఆల్మోస్ట్ ఎన్టీఆర్ సమయంలో, సీనియర్ ఎన్టీఆర్ టైం నుంచి కూడా ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ కూడా కలిసి పనిచేశారు. ఇంకొంతమంది పెద్ద నటులు కృష్ణ కావచ్చు, లేదా శోభన్ బాబు కావచ్చు, ఇలా చాలా చాలా పెద్ద యాక్టర్లు అందరితో కూడా కలిసి పనిచేశారు. ఆయన కరోనా సమయంలో ఒక చిన్న వివాదం కూడా ఇరుకోవడం జరిగింది. కన్నడ సూపర్ స్టార్ దివంగత రాజ్ కుమార్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా చాలా వివాదాస్పదం అయిపోయింది. అప్పట్లో రాజ్ కుమార్ ఫ్యాన్స్, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇంపైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి, అదే అంటే అతని కోసం అన్వేషించడం కానీ, లేదా అతన్ని ఫోన్ చేసి తిట్టడం కానీ ఈ విధంగా చేస్తారు. ఆ సందర్భంలో ఆయన మోకాళ్ళ మీద నిలబడల్లా సారీ చెప్పిన కథలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ స్థాయిలో ఆ రోజు ఆ కరోనా సమయంలో అంత సెన్సేషన్ అయిపోయింది విజయ రంగరాజు తీరు. అఫ్ కోర్స్ విజయ రంగరాజుకి ఆల్మోస్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి అప్పటి తరం నటీనటులతో పాటు ఇప్పటి తరం ఉన్న నటీనటులతో కూడా అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఎక్సెప్ట్ మన కరోనా సమయంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మినహాయించి, ఆ కన్నడ వివాదం మినహాయించి మిగతా అన్నింటిలో కూడా అందరితో కూడా పరిచయం. ఎవరు చూసినా సరే గుర్తుపట్టి పలకరించేటువంటి అంత దగ్గర సంబంధం విజయ రంగరాజుకి. సో అటువంటి వ్యక్తి ఈ మధ్య రీసెంట్ కాలంలో కొంత చిన్న యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. ఆ తర్వాత కొంతసేపటికి అంటే హార్ట్ అటాక్, అంటే శరీరం అనుకూలించకపోవడంలో వారికి సహకరించకూడదు ఆయన హార్ట్ అటాక్ అనేది తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయన మృతి చెందారు. టాలీవుడ్ మొత్తం కూడా ఆయనకి సంతాపం వ్యక్తం చేస్తూ కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెంకట్.